రాత్రి ఎపిసోడ్ చూస్తే నాకైతే కొంచెం ఒకరిని తగ్గించి ఒకరిని పెంచినట్టు అనిపించింది. అది ఎవరు అంటే గౌతమ్ అండ్ నిఖిల్ ఇద్దరి మధ్య ఫైట్ జరిగింది. ఓకే, నిన్న జడ్జిమెంట్ డే, నాగార్జున గారి చేతుల మీదుగా జడ్జిమెంట్ అనేది జరుగుద్ది. నాగార్జున గారి ఇచ్చే జడ్జిమెంట్ కోసం వారం అంతా వెయిట్ చేస్తాం మనం. ఈ వారంలో ఈసారి మనోడు ఎవరినైతే పట్టుకుంటాడో వాళ్ళకి బజ్ పెరుగుద్దని నిన్నే చెప్పుకున్నాం. అలాగే పట్టుకోవడం రావడమే ఎక్కువ గౌతమ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాడు బిగ్ బాస్. రావడమే నాగార్జున గారు కూడా నువ్వు అక్కడ మాట్లాడిన విధానం కంపారిజన్ విత్ నిఖిల్, కంపేర్ టు నిఖిల్ మాట్లాడింది ఎంతవరకు తప్పు అనిపిస్తుంది, లేకపోతే గౌతమ్ ఎంతవరకు మాట్లాడింది తప్పు అనిపిస్తుంది, మీరు చూడండి అని వీడియోలు ప్లే చేసి మరి చూపించాడు. అక్కడ ఒక విషయం అర్థమైంది ఏంటంటే, అందరికీ తెలియని విషయం, పట్టుకోవడం అనేది కాదు అక్కడ అసలు ఆ ఓడే లేదు. దాని బదులు ఇద్దరు వాడిన ఓడు ఏంటంటే వాడుకోవడం. నువ్వు యశ్మిని వాడుకున్నావు అంటే నువ్వు వాడుకోలేదా అన్నాడు. అక్కడ చెల్లికి చెల్లి అయిపోతుంది. కానీ ఫస్ట్ ఎవరైతే మొదలు పెడతారో ఆ ఆర్గ్యుమెంట్ వాళ్ళని తప్పు కింద కన్సిడర్ చేసి నిన్న మాట్లాడాడు. అర్థమైందా? ఫస్ట్ గౌతమ్ అనేవాడు ఓడు వదిలేస్తున్నాడు కాబట్టి తర్వాత నువ్వు సారీ చెప్పినా కానీ జనాల్లోకి వెళ్ళదు అనే ఒక కాన్సన్ట్రేషన్ అనేది బిగ్ బాస్ క్లియర్ గా చూపించాడు. కాబట్టి ఇద్దరిది కూడా మోర్ దెన్ టైమ్స్ మిస్టేక్స్ ఉన్నాయి. వీళ్ళిద్దరితో పోలిస్తే ఇంకో ఇద్దరు మట్టికి చాలా జాగ్రత్తగా ఆడుతున్నారు. వీళ్ళంతా ఆడకపోయినప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా ఆడుతున్నారు, చాలా ప్లాన్గా ఆడుతున్నారు. ప్రేరణ అండ్ నబిల్ వీళ్ళిద్దరిని చూసుకొని వాళ్ళిద్దరూ ఒకరినొకరు తిట్టుకొని ఆర్గ్యుమెంట్ చేసుకొని ఎంత కసిగా ఆడినప్పటికి కూడా వీళ్ళిద్దరికి ఉన్న పాజిటివిటీ వాళ్ళిద్దరికి లేదు అని క్లియర్ గా మనకి నిన్న అర్థమైంది జడ్జిమెంట్ డేలో. ఇంకొకటి ఏంటంటే, నాగార్జున గారు ఎప్పుడు మాదిరిగానే మోర్ దెన్ వీడియోస్ నిఖిల్ పాజిటివిటీలో చూపించాడు, గౌతమ్ మొత్తం నెగిటివ్ లోనే చూపించాడు మాక్సిమం. అంటే గౌతమ్ కి నాకు మాట్లాడడం రావట్లేదు సార్ అని చేసేలా చేశాడు. దీన్ని బట్టి ఏమైంది అంటే, నీకు మాట్లాడతారా అక్కడ నీ నోటుకు వచ్చినట్టు మాట్లాడతావా అనేటట్టు పాయింట్ రేజ్ అయింది అక్కడ. కాబట్టి దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే, గౌతమ్ కాదు విన్నర్ కింద నిఖిల్ని నిలబెట్టాలి ఈ సీజన్ కి అన్నట్టుగా మనకి అక్కడ ఒక బయాస్డ్ జడ్జిమెంట్ అయితే కనబడింది నిన్న ఎపిసోడ్ లో మొత్తం కూడా. ఇంకోటి ఏంటంటే, ప్రేరణ నిన్న అక్కడ సంచాలకుగా ప్రవర్తించిన తీరులో గౌతమ్ అండ్ నిఖిల్ రంగు పడుద్ది అనే టాస్క్ లో ప్రేరణ ఫ్లో అదే హీట్ ఆఫ్ ద మూమెంట్ లో ఒక వర్డ్ వచ్చిందన్నమాట, ఏమనే నీ అమ్మ అని. అది సాధారణంగా వచ్చే మాటలు మాట. ఇవి కూడా మూసుకొని కూర్చోబే అనేవి కూడా మనం క్యాజువల్ గా మాట్లాడతాం. ఓకే, ఇప్పుడు పబ్లిక్ లో ఒక షో కాబట్టి, అది రియాలిటీ షో కాబట్టి అక్కడ అందరూ కొన్ని కోట్ల మంది చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి మీరు ఏం చెప్తున్నారు, ఏమి ఇస్తున్నారు బయటికి అవుట్పుట్ అనేది నేను ఉద్దేశంలో పెట్టుకొని ఆయన అలా చెప్పాడు అనుకోవచ్చు. ఇవి కూడా క్యాజువల్ గానే తీసుకుంటే బాగుండేదని నా ఒపీనియన్. ఇంకా రాత్రి జరిగిన ఎలిమినేషన్ చూద్దాం. రోహిణి గారు నేను చెప్తానే ఉన్నా, రోహిణి గారి కంటే బాగా తక్కువగా ఆడిన ఆట ఎవరైనా ఉంది హౌస్ లో అంటే విష్ణుప్రియ. ఫస్ట్ విష్ణుప్రియని పంపించిన తర్వాత రోహిణి గారిని పంపిస్తే నిజంగా సింగంలా బయటకు వచ్చేది. కానీ ఏంటంటే ఈ మధ్యలో వచ్చారు కదా, ఇలా వైల్డ్ కార్డ్స్ అనేవాళ్ళు మధ్యలో వస్తారు, వీళ్ళని ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలి తర్వాత వాళ్ళకి ఇద్దాం అన్నట్టుగా అక్కడ కొంచెం జడ్జిమెంట్ లో కూడా మార్పులు చేర్పులు చేశారు. అది క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు సింహం ఎప్పుడు వచ్చినా సింహం ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంది. రోహిణి మంచిగా ఆడింది, అన్ని టాస్కుల్లో 100% ఇచ్చింది, మా ఓడికి ఏమాత్రం తక్కువ కాదని నిరూపించుకుంది, లేడీ టైగర్ లాగా పోరాడింది. కాబట్టి రోహిణి ఎప్పుడు వచ్చినా కానీ నిన్న ఎదురు చూపుల మట్టికి చాలా పాజిటివ్ గా ఉన్నాయి. ఒక్క రోహిణి ఎలిమినేషనే చాలా అంటే చాలా జెన్యూన్ గా జరిగింది, చాలా జెన్యూన్ గా రిసీవ్ చేసుకున్నారు బయట మీడియా వాళ్ళు కూడా. అది ఆ ఆట తీరుతో బయటకు వచ్చిన వాళ్ళకి మనుషుల పట్ల ఒక అవగాహన ఉంటుంది. రోహిణి మీద ఉన్న మంచి థింగ్ అక్కడ కనబడింది మనకి నిన్న. చాలా అంటే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, చాలా బాగా మాట్లాడింది. అందరి గురించి కూడా అడుగుతున్నప్పుడు కొన్ని మాటలు చెప్పింది. విష్ణుప్రియ మిమ్మల్ని టార్గెట్ చేయడం వల్లే మీరు బయటకు వచ్చారా అంటే, అసలు విష్ణుప్రియ ఎప్పుడు ఆడిందని నన్ను టార్గెట్ చేయడానికి ఆ మాట నాకు బాగా నచ్చింది. ఆవిడ ఎప్పుడన్నా ఆడితే ఇంకొకరిని టార్గెట్ చేసింది అనుకోవచ్చు, అదేం కాదు. మెయిన్ టార్గెట్ ఏంటంటే, ఆవిడ ఎక్కువ సార్లు నామినేషన్ లేదు, ప్లస్ జనాల్లో ఎక్కువ ఆదరణ లేదు. అంటే ఈవిడ ఓట్ చేయాలన్న థాట్ ఆఫ్ మైండ్ లేదు ఎవరికి. ఆవిడ మోర్ దెన్ టైమ్స్ వీళ్ళకిలాగా పదే నామినేషన్లకు వచ్చి సేవ్ అవుతూ ఉంటే కొంచెం బజ్ అనేది క్రియేట్ అయ్యేది. ఆ బజ్ లేకే బయటకు వచ్చిందని చెప్పొచ్చు. ఇక నిన్న జరిగిన ఎపిసోడ్ మొత్తంలో అవినాష్ కొంచెం
నటన ప్రదర్శన కొంచెం ఎక్కువ అవుతుంది అనిపిస్తుంది రోజు రోజుకి. టాప్ 5 లో కూర్చున్నాడు సుడిగాడు. కాకపోతే నటించడం ఎందుకు, మరీ అతి వినయంతో ప్రవర్తించే తీరు ఏదైతే ఉందో అది ఎవరి దగ్గర నేను చూడలా. మనోడు కంటెంటర్ అయిన తర్వాత టాప్ 5కి వెళ్ళిన తర్వాత నటన మొదలెట్టాడు. ఎప్పుడు మాదిరిగా లేడు. అంటే ఇప్పుడు ఎక్కడ టాప్ 5 నుంచి బయటికి గెంటేస్తారా అన్న ఫీలింగ్ లో ఉంటున్నాడు. పదే మాటి మాటికి అయ్యగారు బాబు గారు అంట దండాలు పెట్టాడు. బాబు మీ కాళ్ళు ఎక్కడ ఉన్నాయి అంటాం. అవన్నీ కొంచెం ఓవర్ అనిపించింది. ఓకే, కామెడీ యాంగిల్ లో తీసుకుంటే ఫన్ యాంగిలే, కాకపోతే కొంచెం నటిస్తున్నాడు. అంటే టాప్ 5కి వెళ్ళిపోయాం కదా, మనం ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని ఒక కంటెంపరీ జోన్ లో ఉన్నాడు. కాబట్టి కొంచెం ఎటువంటి మిస్టేక్ జరగకూడదు నా విషయంలో, ఎటువంటిది బ్యాడ్ గా పోర్ట్రేట్ అవ్వకూడదు అనే విషయం బాగా కాపాడుకుంటున్నాడు. నాకు ఫస్ట్ లో నిఖిల్ చూసినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు అవినాష్ చూస్తుంటే ఫస్ట్ లో పాపం కాపాడుకోలేక సచ్చాడు. 10 వారాలు వాళ్ళు వెళ్ళిపోయేదాకా 11వ వారం 12వ వారం ఎప్పుడు వెళ్తారా బాబేలో, నేను ఎప్పుడు బయటికి తీయాలరా ఆట అని నిన్న చెప్పాడు నాగార్జున క్లియర్ గా. ఏం అవినాష్ సంథింగ్ రోహిణి అని అనుకుంటా. రోహిణి మనోడు మొత్తం తీసాడా బయటికి ఆట, ఇంకా ఉంచాడు ఏమన్నా లోపలంటే తీసేకి వచ్చినాయి సార్ బూతులు. తీయకముందు ఏమీ రాలేదు. అంటే పక్కన వాళ్ళు హర్ట్ అవుతారేమో అని ఎన్నాళ్ళు మాట్లాడకుండా ఉండడం అనేది అందరికి ఎలాగా పోర్ట్రేట్ అయిందంటే ఇతను సేఫ్ గా ఆడుతున్నాడు, సేఫ్ గా ఆడాలని చూస్తున్నాడు, ఈ టైప్ ఆఫ్ ఫీలింగ్స్ వచ్చినాయి. ఒక రకంగా చెప్తే నిన్న జరిగిన దానికి కథ సుఖాంతం అయిందని చెప్పొచ్చు ఎవరెవరికి, గౌతమ్కి అండ్ నిఖిల్కి. ఎందుకంటే రీగ్రేట్ ఏమైనా ఉందా, మీరు ఇన్ని వారాల్లో ట్రావెల్ చేసిన దాంట్లో రీగ్రేట్స్ ఏమైనా ఉన్నాయా అంటే రీగ్రేట్స్ చాలా క్లియర్ గా చెప్పుకున్నారు. నేను పలానా టైంలో నాకు రిగ్రెట్ అనిపించింది, నేను అశ్వత్థామాని యాక్సెప్ట్ చేయలేదు, చిన్న ఫన్నీ మూమెంట్ ని కూడా చాలా అగ్రెసివ్ గా తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి నాకు అది రిగ్రెట్ గా అనిపించింది, ఎందుకు అంత సీరియస్ అవడం అనిపించింది అని గౌతమ్ చెప్పాడు. ఈ వారంలో ఏలేదా అంటే మొన్న గొడవ అయిన దాంట్లో కొన్ని మిస్టేక్స్ నాయే ఉన్నాయి సార్, నేను వెంటనే క్షమాపణ చెప్పానంటే వెంటనే ఫైర్ అయ్యాడు నాగార్జున గారు. నువ్వు వెంటనే క్షమాపణ చెప్పే ముందు ఆ మాట అనకుండా ఉంటే మంచిది కదా, ఆ మాట అనేసిన తర్వాత నువ్వు క్షమాపణ కోరడం అనేది జనాలు యాక్సెప్ట్ చేయకపోవచ్చు, అప్పుడు నువ్వు ఆటోమేటిక్ గా డౌన్ అవుతావు అని ఒక హింట్ ఇచ్చారు. మరి అది కాపాడుకుంటాడు లేదో, మనోడు కొంచెం స్ట్రైక్ అయిపోతా ఉంటాడు. చెప్తున్నాను కదా, చిన్న చిన్న పాయింట్స్ కి ఎక్కువ స్ట్రైక్ అయిపోతాడు, ఎక్కువ దాన్ని మైండ్ తీసుకుంటాడు. అలా తీసుకోకుండా ఆడితే మటుకి గౌతమ్ అంటే మంచి ఆటగాడు అవసరం లేదని చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే మనోడు రీగ్రేట్స్ ఏమైనా ఉన్నాయని అడిగితే నిఖిల్ వెంటనే వచ్చి నేను పలానా టైంలో 14th వీక్ లోనే అతను మూసుకొని కూర్చోన్నప్పుడు నువ్వు మూసుకొని నొక్కు అన్నాను, వెంటనే మాట ఇచ్చాను కాబట్టి నాది తప్పే, కాబట్టి కన్సిడర్ ఆ పాయింట్ ఫస్ట్ తప్పు ఎవరు చేశారు అంటే గౌతమ్ చేశారు కాబట్టి గౌతమ్ మీదకి వెళ్ళింది కాబట్టి దానికి నేను సిగ్గుగా తల ఉంచుకోవాల్సి వచ్చింది, నాది కూడా మిస్టేక్ ఉందని చాలా క్లియర్ గా చెప్పాడు. ఆ రీగ్రేట్స్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో నిన్న గౌతమ్ కి నిఖిల్ కి మధ్యన జరిగిన ఆ రీగ్రేటింగ్ టాస్క్ లో ఎక్కువ శాతం మనోడికి ఇద్దరికి కూడా కథ సుఖాంతమైందని చెప్పాలి. ఇద్దరు కూడా కొంచెం ఇక నుంచి దెబ్బలాడుకోకుండా ఉండండి అన్నట్టుగా ఒక పాయింట్ ఆఫ్ న్యూట్రల్ గా వాళ్ళిద్దరికి జడ్జిమెంట్ ఇచ్చాడు. ఒక రకంగా చూస్తే వాటికి ఎక్కువ వీడియోలు గౌతమే ప్లే చేశాడు. గౌతమ్ తప్పులు ఎక్కువగా చూపించడం జరిగింది. అంటే మార్పు రావాలని చూపించారా, లేకపోతే నువ్వు వద్దనుకుంటున్నారు ప్రజలు, నువ్వు ఇలా ఆడితే నిన్ను లైక్ చేయరు, నీకు ఓట్లు లేరు అని చూపించాడు అనేది పాయింట్ అక్కడ అర్థం చేసుకొని కొంచెం జాగ్రత్త పడితే మంచిది. గౌతమ్ నిఖిల్ కి అయితే చాలా పాజిటివిటీ ఉంది, అది బిగ్ బాస్ హౌస్ లో ఉంది, నాగార్జున గారి దృష్టిలో ఉంది, జనాల దృష్టిలో కూడా 95% ఉంది. అంటే 5% రిమార్క్స్ కనబడుతున్నాయి. కాబట్టి చాలా ఎంత సేఫ్ గా ఆడుతున్నారంటే ఇప్పుడు ప్రేరణకి ఎంత బజ్ ఉందో మీరు బయట తెలుసు. ప్రేరణ కొన్ని మాటలు అప్పట్లో అదే సింపుల్ వర్డ్సే వదిలింది, వాటిని చాలా భూతద్దంలో పెట్టి చాలా మంది చూసాం, మనం మాట్లాడుకున్నాం. కానీ కొన్ని మాటలు తీసుకోలేని మాటలు మాట్లాడింది అనమాట. క్యారెక్టర్ లెస్ అయినాయి, లేకపోతే ఈ రీగ్రేట్ అవనాయి, సారీ సిగ్గులేదు అనడం, ఏదో చిన్న తిండికాడే వచ్చాయి అనే గొడవలు. కాబట్టి తిండికాడ వచ్చిన గొడవలు కాబట్టి ఎవరు పెద్ద పట్టించుకోవాలి, ప్రేరణ హైలైట్ అయింది. కాబట్టి కొన్ని పాయింట్లు చూసుకుంటే నబీలు ప్రేరణ చాలా సేఫ్ గా ఆడుతున్నారు. అంటే సేఫ్ మీన్స్ చాలా జాగ్రత్తగా ఆడుతున్నారు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆడుతున్నారు అని చెప్పొచ్చు. ఫైనల్ డేస్ లో వీళ్ళిద్దరూ కప్పు కొట్టాలని కాతురుగా ఆడుతున్నారు. నేను కొట్టేవాళ్ళంటే నేను కొట్టేవాళ్ళు కప్పునే వేసారు, ఏమైనా సరే కప్పు పట్టుకుపోవాలని ఆడుతున్నారు. అలా ఆడితే మటుకి వీళ్ళిద్దరూ పక్క తప్పుకొని వాళ్ళిద్దరికి ఛాన్స్ ఇస్తారు ఫైనలిస్ట్ కింద, ఇది మటుకు ఫిక్స్. ఇంకొకటి ఏంటంటే రోహిణి కన్నా ముందు విష్ణుప్రియ రావాలన్నాను కదా, నిజంగా విష్ణుప్రియ ముందు రావాలి, కానీ
ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కాబట్టి ఫస్ట్ నుంచి ఉంది కాబట్టి ఫస్ట్ రోహిణిని పంపించి తర్వాత విష్ణుప్రియని. ఈ రోజు విష్ణుప్రియ ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోయింది ఆల్రెడీ అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ రోజు విష్ణుప్రియ అనేది ఎలిమినేట్ అవుతుంది. మనకందరికీ తెలుసు ఇప్పుడు దాకా ఆడిందేమీ లేదు, అక్కడ పొడిచిందేమీ లేదు. ఆ పృథ్వీ ఉండడం వల్ల ఇన్ని రోజులైనా ఉందే, లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోయేది. ఓకే.